శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి కుంభరాశి వారికి వారి అదృష్టం మార్చుకునే మంచి రోజులు ప్రారంభమయ్యని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నెలలో మీకు శుక్రుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల మీ జాతికి యోగకారకుడు శుక్రుడు మూడో స్థాన సంచారం మీకు ఒక చక్కని మిత్రుల సహకారంతో మీ జీవితానికి కొత్త మార్గం వేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ కారణంతో మీరు మీ యొక్క గత జీవితానికి చాలా వరకు స్వస్తి పలికి మంచి మార్గం వైపు వెళ్ళడానికి మీకు ఒక స్త్రీ సహాయపడుతుంది. అంటే స్త్రీ అన్నప్పుడు మీ అమ్మగారు అవ్వచ్చు, మీ సిస్టర్ అవ్వచ్చు, మీ భార్య అవ్వచ్చు, అయినా మీ కుమార్తె కూడా కావచ్చు. అంటే మీ యొక్క రక్త సంబంధీకులు మీకు మీ యొక్క అభివృద్ధికి కారణమవుతారు. వారు చెప్పిన విధంగా నడుచుకోవడం వల్ల మీ జీవితం కొత్త మార్గం వైపు ప్రయాణించే అవకాశం ఉన్నది. అంటే దీనికి ఇంకా మనకి గురువు 5వ స్థానంలో ఉంటూ భాగ్య దృష్టితో మిమ్మల్ని చూస్తున్నాడు. ఆ కారణం వల్ల మిమ్మల్ని అదృష్టం వైపు మార్చే అవకాశం ఉంది. అంటే గత జన్మ పుణ్యఫలం వల్ల ఎప్పటిదాకా జరిగినది మీరు అనుభవించింది పక్కన పెడితే ఇక నుంచి మిమ్మల్ని ఒక మంచి మార్గంలో పెట్టడానికి దైవం వైపు, ఆధ్యాత్మిక చింతన వైపు, అదృష్టం వైపు మార్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఏం లేదు, ఒక విద్యార్థి ఉంటే వాడికి మంచి విద్య, ఒక వ్యాపారస్తుడు ఉంటే వాడికి ఆదాయం పెరిగి ధనం నిల్వ పెరగడం, ఈ విధంగా మీకు అదృష్టాన్ని కలిగించడానికి గురుగ్రహ దృష్టి ఉంది. అంటే గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న మైనస్లు, ఈ బలహీనతలు ఉంటే అవన్నీ బయటపడి అవన్నీ తప్పుకుంటే, అంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని మీరు పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు మీ వైపు ధనాకర్షణ పెరుగుతుంది, అదృష్టం వైపు మీకు మారుతుంది. అంటే ఈ విశ్వం, ఈ ప్రకృతి మీకు ఏదైతే ఇవ్వాలో అవన్నీ ఇవ్వాలంటే మీరు పరిశుద్ధంగా, స్వచ్ఛంగా, నిశ్చలంగా ఉండాలి. ఒక ఖాళీ కప్పులోనే కాఫీ కానీ టీ కానీ వేయగలరు. అది మలినాలతో ఫుల్గా ఉంటే దాంట్లో ఎవరు కూడా ఏమీ ఇవ్వలేరు. అందువలన మీరు ప్యూరిఫైగా ఉంటే ప్రస్తుతం ఈ శుభగ్రహాలు రెండు కూడా మిమ్మల్ని అభివృద్ధి వైపు మార్చడానికి ఉంది. దానికి చేయవలసిందల్లా వీళ్ళు జాగ్రత్తగా ఎవరు చెప్పినా దాన్ని క్యాచ్ చేసుకోవడం, మీలో ఉన్నటువంటి మైనస్లు, బ్యాడ్లు, అంటే ఏదైనా బద్ధకం అవ్వచ్చు, ఏదన్నా అశ్రద్ధ అవ్వచ్చు, లేదంటే ఇంకొక ఆలోచన అవ్వచ్చు, దాన్ని అంతా పక్కన పెట్టి ధన సంపాదన వైపు, అదృష్టం వైపు ఆలోచిస్తుంటే ఆటోమేటిక్గా మీ జీవితం మారుతుంది. మనం ఎన్ని కృషి చేసినా కూడా గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే మనకు అది ఫలిస్తూ ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు, మేము చాలా సంవత్సరాలుగా పూజలు చేసాం, జపాలు చేసాం, వ్రతాలు చేసాం, ఏమీ ఫలితం లేదని చెప్తూ ఉంటారు. అయితే గురువు యొక్క దృష్టి పడినప్పుడే అవన్నీ మనకి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. మనం చేసిన ఏ కర్మ అయినా, ఏ మంచి పని అయినా, ఆఖరికి ఎవరికైనా ఒక అన్నం పెట్టినా, పెద్దవారిని చక్కగా ఏదన్నా పాదాలకి నమస్కరించిన, ఈ పుణ్యం అంతా కూడా మీకు బ్యాంకులో క్రెడిట్ అయినట్టు క్రెడిట్ అవుతుంటుంది. అది ఎప్పుడు అవసరమో అప్పుడు రావడం జరుగుతుంటుంది. అంటే మనం డబ్బులాగా పుణ్యాన్ని ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టుకోలేము, అది వచ్చినప్పుడే దాన్ని అనుభవించాలి. ఇప్పుడు ఆ సమయం మీకు స్టార్ట్ అయింది. అందువల్ల మీ యొక్క మంచి చర్యల ద్వారా తిరిగి మళ్ళా గత వైభవాన్ని, అంతకంటే అదృష్టాన్ని పొందడానికి ఇప్పుడు టైం స్టార్ట్ అయింది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పంచమ స్థానంలో, అంటే పూర్వపుణ్య స్థానంలో ఉన్నటువంటి గురువుతో పాటు ఈ నెల 7వ తారీఖున బుధగ్రహం కూడా ఆ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే పంచమాధిపతి పంచమ స్థానంలోకి వస్తున్నాడు. అంటే మీ యొక్క నేర్చుకోవాలనే తపన, సంపాదించాలనే మీ ఆలోచన, ఇవన్నీ కూడా గురువుని, అంటే మీ యొక్క మార్గదర్శకుడిని కలుసుకోవడం వల్ల ఇంచుమించుగా అక్కడ ఈ 2 గ్రహాలు మిమ్మల్ని నెలాఖరు వరకు మంచి ఆలోచనలతో మంచి అదృష్టంగా మార్చే అవకాశం ఉంది. అది వివాహం వల్ల అవ్వచ్చు, ఒక ప్రేమ వల్ల అవ్వచ్చు, మీలో ఉన్నటువంటి టాలెంట్ వల్ల అవ్వచ్చు, మీలో ఉన్నటువంటి వాక్చాతుర్యం వల్ల కూడా అవ్వచ్చు. ఏదేమైనా ఈ అదృష్ట స్థానంలో, పంచమ స్థానంలో ఉన్నటువంటి ఈ 2 గ్రహాలు జూన్ 7 తర్వాత 11వ స్థానాన్ని వీక్షించడం జరుగుతూ ఉంది. అంటే 11వ స్థానం అన్నది సహజ భాగ్యస్థానం, మీకు ఏకాదశ స్థానం అవటం, దాన్ని గురుగ్రహం స్వక్షేత్రాన్ని వీక్షించడం వల్ల 100% మీ పూర్వపుణ్యం ఫలిస్తుంది. మీ పెద్దవారి యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. అంటే వారి ద్వారా ఏమైనా ఆశీస్సులు ఉన్నా,
వారిది ఏమైనా పితృకర్మల ద్వారా లేదంటే వేరే మంచి కార్యక్రమాల ద్వారా వారి పుణ్యఫలం మీకు అందడం వల్ల మీ వ్యాపార అభివృద్ధి అయితేనేవ్వండి, మీలో ఆకర్షణ శక్తి పెరగడం వల్ల అయితేనే మీ జీవితం సంపూర్ణంగా మారడానికి ఈ గ్రహాలన్నీ కూడా సహకరిస్తున్నాయి. అయితే వచ్చిన చిక్కల్లా రాహు. ఈ రాహు మిమ్మల్ని తొందరగా పైకి రావాలనే ప్రలోభంతో చాలా వరకు కొంతవరకు చట్టానికి వ్యతిరేకంగాను అప్పటికప్పుడు మన రూల్స్ మార్చుకోవడము, కొన్ని ఆచారాలను పాటించకపోవడము, ఇతరుల ఆచారాలను పాటించడం, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు లాంటివి చేస్తుంటారు. అంటే ఇవి కొద్దిగా సొసైటీకి విరుద్ధంగా ఉంటుంటాయి. వాటిని తప్పించుకోమని ఇప్పటిదాకా మనం ఈ గురు దృష్టి వల్ల అటువంటి మైనస్లు బలహీనతలు ఏమైనా ఉంటే వాటిని తగ్గించుకుంటే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ గ్రహాల యొక్క పరిస్థితి మిమ్మల్ని అదృష్టవరంగా మార్చే అవకాశం ఉంది. అయితే రాహు ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే మంచి ఆలోచనలు వస్తూ ఉండాలి. మంచి బుక్స్ చదవడం వల్ల, మంచి వారి సాహసం వల్ల లభిస్తూ ఉంటుంది. చెత్త సినిమాలు చూసో వేరే విధమైన వీడియోలు చూడటం వల్ల మనసంతా కల్మషం అవడం వల్ల మరి ఈ ప్రకృతి లేదంటే ఈ విశ్వం మీకు ఇచ్చే మంచి మీరు పొందలేకపోతూ ఉంటారు. అందుకని ముందు మీరు ప్యూరిఫై అవ్వాలంటే రాహుని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ యొక్క లైఫ్ సక్సెస్ కారణం బాగుంటుంది. ఏదైనా ఇంకేలినాటి శనిలో కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కంపల్సరిగా మీ యొక్క కుటుంబ పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే జరుగుతుంది. దానికి మీ సహకారమే కావలసి ఉంటుంది. విజయమైనా సక్సెస్ అయినా పతనమైనా మీలోనే ఉంది. అది గమనించి మీరు ఎంచుకునే మార్గానికి ఈ గ్రహాలు సహకరించడం జరుగుతుంది. ఏదైనా ఈ జూన్ నెలలో ధనాన్ని, అదృష్టాన్ని ప్రసాదించే గురు గ్రహం మౌఢ్యంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మనకి జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు కూడా ఈ గురు మౌఢ్యం అన్నది ఏర్పడడం జరుగుతుంది. దాని శుభకార్యాల మాట పక్కన పెట్టిన మనీ రొటేషన్ అన్నది చాలా వరకు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరమైనటువంటి టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే సమయానికి మనకి రావాల్సింది రాకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఏ గ్రహమైనా మనకి అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వాలంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంటే శివుడు అభిషేక ప్రియుడు అవడం వల్ల శివునికి ఈ సమయంలో మనకి ధనాన్ని ఇచ్చే కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా శివునికి ఈ మారేడు దళములు సంపాదించి అవి నీటిలో వేసి ఆ జలంతో అభిషేకం చేయవలసి ఉంటుంది. అంటే మారేడు దళములు వేసినటువంటి వాటర్తో అభిషేకం చేయాలి. దాని తర్వాత ఏంటంటే రుద్రాక్షలు కొత్తవి తెచ్చి నీటిలో నానబెట్టి ఆ జలంతో అభిషేకం చేయడం వల్ల ఎంతటి కష్టమైనా పోతుందన్నమాట. ఆఖరికి పెద్ద క్రైమ్ అయినా పోతూ ఉంటుంది. దాని తర్వాత జనరల్గా ధనం కొరకు చెరుకు రసంతో అభిషేకం, లేదా ఆవు పెరుగుతో అభిషేకం, లేదంటే అరటిపళ్ళు గుజ్జుగా తయారు చేసి వాటి యొక్క అరటిపళ్ళు యొక్క పానకంతో అభిషేకం చేయొచ్చు. దీని తర్వాత ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం రోజు ఎరుపు రంగు పూలతో అలంకరించి పూలదండ వేసి మరి చలిమిడి, వడపప్పు, పానకం నైవేద్యంగా పెట్టి ఈ ప్రసాదాన్ని ముత్తైదువులకి, కన్య పిల్లలకి, 12 సంవత్సరాల లోపు పిల్లలకి మీరు వాళ్ళకి ప్రసాదం ఇవ్వటం వల్ల, అంటే ప్రసాదం అంటే ఏదో కాకుండా సంతృప్తికరంగా ఒక ప్లేట్లో చక్కగా ఈ వడపప్పు, చలిమిడి, పానకం వేసి హ్యాపీగా తినేలాగా పెడితే కంపల్సరీగా మీకు ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మన గృహం సో ఇంకా ఏదైనా మీ యొక్క జాతకాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి, అలాగే మీ యొక్క జీవితాన్ని బాగుపరుచుకొని అటు మీ యొక్క సొంత గృహాన్ని అంటే నివసిస్తున్న గృహాన్ని అలాగే మీ యొక్క జాతకాన్ని ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకొని మీరు అదృష్టవంతులుగా మారాలంటే మీకు తెలుసున్నటువంటి జ్యోతిష్కులు ఎవరైనా ఉంటే వారిని సంప్రదించి వారు చెప్పింది ఫాలో అయింది. లేనప్పుడు ఇందులో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లో మమ్మల్ని సంప్రదించడం వల్ల కూడా సాధ్యమైనంత వరకు మాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం జరుగుతుంది. స్వస్తి.